కడప ప్రజలకు తెలియజేసినటువంటి ముఖ్య విషయం, మరి 2021 సంవత్సరంలో మరి నేను వైఎస్ఆర్ బిడ్డను, నన్ను ఆదరించండి, నన్ను నమ్మండి, రాజన్న రాజ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో తిరిగి తీసుకువస్తాను, నాతో పాటు మీరు నడవండి అని చెప్పేసి వైఎస్ షర్మిలమ్మ గారు తెలంగాణకి రావడం జరిగింది. ఆ యొక్క వచ్చినటువంటి క్రమంలో మరి మొదటగా ఉన్నటువంటి ఉమ్మడి 10 జిల్లాల వైఎస్ఆర్ అభిమానులతో, కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనటువంటి కార్యక్రమాలు చేపట్టింది. ఆ కార్యక్రమం అనంతరం ఖమ్మం జిల్లాలో సంకల్ప సభ పేరుతో పెద్ద సభ నిర్వహించి మాకు తెలంగాణ ప్రజలకు, ఆమెను నమ్ముకున్న నాయకులకు అనేక వాగ్దానాలు, నేను నిలబడతాను, మిమ్మల్ని నిలబెడతాను, మీకోసమే ఈ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను, రాజన్న రాజ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో తీసుకురావాలనే ఒక లక్ష్యంతో ముందుకొచ్చాను, నన్ను ఆదరించండి, నన్ను వైఎస్ఆర్ కూతురుగా మీరు మీ కుటుంబ సభ్యురాలుగా చూసుకోమనంటే మేము వినలేని సంతోషంతో మరి ఆ యొక్క వైఎస్ షర్మిలని మేము ఆదరించి ప్రేమించి వైఎస్ఆర్ గారి కూతురు కదా, మాట ఇస్తే మాట తప్పదు అనే ఒక సంకల్పమైన బలంతో నమ్మి తన వెంట సుమారు సుదీర్ఘంగా 3 సంవత్సరాలు నిరుద్యోగ నిరాహార దీక్షలేమి కానీ, ధర్నాలే కావచ్చు, రాస్తారోకోలే కావచ్చు, మరియు జిల్లాల సభా సమావేశాలే కావచ్చు, మరెన్నో కార్యక్రమాలలో కూడా మేము తనంటూ 3 సంవత్సరాలు ఏకతాటిగా కుటుంబాలను వదిలేసి తెలంగాణ రాష్ట్రానికి రాజన్న సంక్షేమ పాలన తీసుకువస్తున్న ఆశయం కలిగినటువంటి మహిళా నాయకులు మనకు తెలంగాణ రాష్ట్రానికి వచ్చిందని చెప్పేసి ఎంతో సంతోషంతో మేము కంకణం కట్టుకున్నాం. ఆమె నియమించినటువంటి 120 నియోజకవర్గాల కోఆర్డినేటర్లను మరి సైతం ఆమె మోసం చేసి అనేక వాగ్దానాలు ఇచ్చి ఈరోజు కొత్త అవతారం ఎత్తి ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో సంచరిస్తుందని చెప్పేసి మేము సిగ్గుచేటుగా మాట్లాడుతూ ఉన్నాం. ముఖ్యంగా కడప ప్రజలకు మేము తెలియజేయాల్సినటువంటి ముఖ్య విషయం ఏంటంటే, దయచేసి షర్మిల మాటలను కానీ, ఆమె ఎత్తుగడలను కానీ, ఆమె తెర వెనుక మాటలను కానీ, మీడియా ముందు చిలుక పలుకులు పలికే మాటలను కానీ నమ్మద్దు అని చెప్పేసి నేను కడప పార్లమెంట్ ప్రజలకు 2 చేతులు జోడించి మీకు నమస్కరిస్తున్నాను. అలాగే మరి మాతో 3 సంవత్సరాలు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయించుకొని దగ్గర 120 మంది కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, అలాగే మహిళా నాయకురాలు కూడా ఎన్నో రకాలుగా వాడుకొని తను ఒక్కరే మాత్రమే షైన్ అవ్వాలని చెప్పేసి మాతో పెట్టుబడులు పెట్టించి మా ఆస్తులు, మా వ్యాపారాలన్నీ తుంగలో తొక్కించేసి మరి వైఎస్ఆర్ గారి మీద ఉన్నటువంటి మాకున్నటువంటి ప్రేమని ఆసరగా చేసుకొని తన స్వార్థ ప్రయోజనాల కోసం కేవలం ఎక్కడ కూడా ఏ కోఆర్డినేటర్ అని నియోజకవర్గ స్థాయిలో పలానా కోఆర్డినేటరు, పలానా వ్యక్తి, పలానా జిల్లా అధ్యక్షుడు అని చెప్పేసి ఎక్కడ కూడా ఆమె పేరు ప్రస్తావించకుండా కేవలం నేను వైఎస్ఆర్ కూతురును అనే ఒక పదాన్ని సంకల్పం పెట్టుకొని మమ్మల్ని నట్టేట ముంచి చివరి నిమిషంలో కూడా మనం నిలబడుతున్నాం, మిమ్మల్ని నేను నిలబెడతా అన్నటువంటి వాగ్దానాలు ఇస్తూ ఎన్నో చిలుక పలుకులు పలికి ఈరోజు మరి కొత్త అవతారం ఎత్తి ఊసరవెల్లి కూడా సిగ్గుపడతా ఉన్నది. ప్రకృతికి సహజ సిద్ధంగా రంగులు మార్చేటువంటి ఊసరవెల్లి కూడా షర్మిల మాటలను విని ఈరోజు ఆత్మహత్య చేసుకుంటానని చెప్పేసి మేము సిగ్గుపడతా ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే, మరి 3 సంవత్సరాలు సుదీర్ఘకాలంగా మేము ఎన్నో రకాలుగా ఆటుపోట్లు కావచ్చు, ఎన్నో రకాల ఇబ్బందులు కావచ్చు, అక్రమ అరెస్టులు కావచ్చు, మా పైన కూడా చాలామంది నాయకుల మీద అనేక రకమైనటువంటి కేసులు ఉన్నాయి. ఈరోజు కేసులలో కూడా అనేక రకాల ఇబ్బందులు కోర్టు చుట్టూ తిరిగిన పరిస్థితి ఏర్పడింది. వైఎస్ఆర్ గారు బ్రతికి ఉంటే కాంగ్రెస్ పార్టీ మీద ఉమ్మేసేవారు అని చెప్పేసి ఆ రోజు పలికిండ్రు. వైఎస్ఆర్ గారి మరణాంతరం తన పేరుని ఎఫ్ఐఆర్లో చేర్చిరని చెప్పేసి మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రోజులు మాట్లాడినావు, మరి మొన్నేమని మాట్లాడుతున్నావు? వైఎస్ఆర్ గారి మరణాంతరం తన పేరు ఎఫ్ఐఆర్లో చేర్చిన సంగతి కాంగ్రెస్ పార్టీకే తెలియదని చెప్పేసి మాట్లాడుతున్నావు. నిన్న ఏం మాట్లాడుతున్నావు? వైఎస్ఆర్ గారి పేరు మరణాంతరం ఎఫ్ఐఆర్లో చేర్చింది జగన్ గారి లాయర్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు. మరి రేపేం మాట్లాడతావు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు, కడప పార్లమెంట్ ప్రజలు నీకు మద్దతు ఇవ్వకపోతే మరి వైఎస్ఆర్ గారి మరణాంతరం వైఎస్ఆర్ గారి పేరు ఎఫ్ఐఆర్లో మరి విజయమ్మ చేర్చిందని చెప్పి మాట్లాడతావా? మేము సవాలు విసురుతా ఉన్నాం. నీవు ఇదే మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలేరు గడ్డ ఉన్నటువంటి మట్టి మీద ప్రమాణం చేసినావు. మరి ఈ యొక్క గడ్డకు సేవలు అందిస్తా, నన్ను నమ్మండి, నన్ను ఆదరించండి అని చెప్పేసి ఈ యొక్క పాలేరు మట్టి మీద నువ్వు ప్రమాణం చేసి ఆ రోజు మాట్లాడినావు. ఇదే ఈరోజు కడప పార్లమెంట్ ప్రజల ముందు మేము
ఈ యొక్క కడప మట్టి తల్లి సాక్షిగా చెప్తున్నాము, మా యొక్క రాజకీయ జీవితాన్ని నువ్వు ఏ విధంగా అయితే ప్రశ్నార్థకంగా చేశావో నిన్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయంగా నీ జీవితానికి కూడా రాజకీయంగా మేము ప్రశ్నార్థకంగా చేస్తామని చెప్పేసి కంకణం కట్టుకొని వచ్చినాము. ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం ద్వారానే కాకుండా రేపటి నుండి సుమారు 15 రోజుల వరకు కడప పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి గడపకి నీవు చేసినటువంటి మోసాన్ని అని ఆధారాలతో సహా వివరించి ముందుకెళ్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాము. ముఖ్యంగా మరి మేము చివరి దశలో కూడా నీవు చేసినటువంటి మోసాన్ని మేము మీడియా ద్వారా ఎండగడతామని చెప్పేసి మేము 2 నెలల క్రితం విజయవాడ ప్రెస్ మీట్ నిర్వహించాలని చెప్పేసి మేము కంకణం కట్టుకుంటే మమ్మల్ని అక్రమ అరెస్టుతో మమ్మల్ని నా జాతీయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద దాడి చేయడానికి సుమారు 200 మంది గూండాలను తీసుకొని తెలంగాణ వైఎస్ఆర్టీపీ నాయకులు వచ్చారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ పోలీసులకు తప్పుడు సమాచారం ఇప్పించి మమ్మల్ని తెల్లవారుజామున 4:30కే మరి విజయవాడ బెంచ్ సర్కిల్లో ఉన్నటువంటి లాడ్జిలో ఉన్నటువంటి ఆ ప్లేస్కి వచ్చి మమ్మల్ని సుమారు 50 మంది నాయకుల్ని అక్రమ అరెస్టు చేయించావు. నీవు ఇంత పిరికి పందెవైతే నువ్వు కేవలం ఒక 400-500 మంది నీ చేతిలో మోసపోయినటువంటి నాయకులకే సమాధానం చెప్పినటువంటి హామీ అయినటువంటి షర్మిల, నువ్వు మరి కడప పార్లమెంట్ ప్రజలకు నువ్వు ఏం హామీ ఇస్తావు, ఏం నెరవేరుస్తావు? నీ జెండా ఏంటో తెలియదు, నీ ఎజెండా ఏంటో తెలియదు, నీ వ్యక్తిత్వం ఏంటో నీకు తెలియదు. అటువంటి రకరకాల ఊసరవెల్లి రంగులు మారుస్తూ మరి నువ్వు ఎన్నో ప్రభావాలకు గురి చేస్తూ మరి రాజ్యానికి ఎదురెళ్తున్నావు. దయచేసి వైఎస్ఆర్ గారి పేరుని వేయాలని చెప్పేసి నువ్వు కంకణం కట్టుకున్నావు. నేను ఎట్టి పరిస్థితులలో కూడా మనం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నీకు రాజకీయ భవిష్యత్తు కావాలంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలే కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ అభిమానులు కావచ్చు, నీకు ఎన్ఓసి ఇస్తే తప్ప నీకు రాజకీయ భవిష్యత్తు లేదని చెప్పేసి ఈ యొక్క మీడియా ముఖంగా నీ చేతిలో మోసపోయినటువంటి నాయకుల తరపున నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. నువ్వు అంటావు మమ్మల్ని కూడా ఎన్నో రకాలుగా మేము సోషల్ మీడియా పరంగానే కావచ్చు, మరే వాట్సాప్ గ్రూపులోనే కావచ్చు, ఎన్నో రకాలుగా నీ మోసాన్ని ఎండగడతా ఉంటే మా పైన కూడా ఎన్నో రకాల దాడులు చేయాలని మమ్మల్ని బెదిరించాలని చెప్పేసి కొత్త మొబైల్ నెంబర్లతో కొత్త వ్యక్తులతో కూడా భయభ్రాంతులకు గురి చేశావు. మేము ఇక్కడ వరకు వచ్చామంటే నీలాగా భయపడి మోసం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పారిపోయి రాలేదు, నిన్ను వెతుక్కుంటూ వచ్చినాం. తెలంగాణలో వైఎస్ షర్మిల కనబడతలేదు అని చెప్పేసి అడుగుతూ ఉంటే మేము తిరిగే క్రమంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచరిస్తుంది అని చెప్పేసి మాకు సమాచారం తెలియగానే నిన్ను వెతుక్కొని వచ్చినాం. కడప ప్రజలకు ఎలాంటి మోసం చేయకు, నువ్వు మోసకారి అని చెప్పేసి మేము బిరుదు ఇచ్చినాము. దయచేసి చెప్తున్నా షర్మిల, నీకు ఖచ్చితంగా రాజకీయంగా నీకు భవిష్యత్తులో చేయకుండా చేయడమే మా లక్ష్యం. ముందుగా నువ్వు సొంతగా నీతో పక్క పొంటి ఉన్నటువంటి సొంత మహిళా నాయకులను కూడా నువ్వు ఓర్వలేనటువంటి అహంకార పూరితమైన గుణం ఉన్నటువంటి నువ్వు నాయకురాలు అని చెప్పేసి మేము మాట్లాడుతూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని కూడా రేటెంత రెడ్డి దొంగకు ఒక తాళాలు ఇస్తారా, ఓటుకు నోటు దొంగ అని చెప్పేసి మమ్మల్ని ఎన్నో రకాలుగా రేవంత్ రెడ్డి గారిని తిట్టాలని చెప్పేసి ఉసిగొలిపిన సందర్భాలు ఉన్నాయి. నువ్వు మీడియా ముఖంగా ఏం మాట్లాడినావు, ఏం చేసినావు అని చెప్పేసి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దగ్గర ఇప్పుడు 120-130 మంది నాయకులు ఈరోజు ఎన్నో రకాలుగా మాకు భవిష్యత్తు లేకుండా వేరే పార్టీలో ఏది సముచిత స్థానం లేకుండా చేశావు. చివరి దశలో కూడా ఏం చెప్పావు, మా పరిగి కోఆర్డినేటర్ మా గౌసన్న ఉంటాడు, మరి మేము చివరి దశలో కూడా ప్రశ్నించినాం, ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, మాతో సమాచారం లేకుండా మాతో ఎలాంటి చర్చలు జరపకుండా నువ్వు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదని మాట్లాడితే మరి మా పరిగి గౌసన్న కోఆర్డినేటరు మరి మంచి విజన్ ఉన్న నాయకుడు మాట్లాడితే నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావని చెప్పేసి మాట్లాడినావు షర్మిల. ఈ మీడియా ముఖంగా నేను మాట్లాడుతూ ఉన్నా, మాకు ఎలాంటి మేకప్లు లేవు షర్మిలమ్మ. మేము నిజాయితీగా నిక్షిప్తగా న్యాచురల్గా మేము జనాల్లో తిరుగుతున్నాం. ప్రతిరోజు నేను ఒకటే సవాల్ చేస్తూ ఉన్నా, నీ ముఖాన్ని నువ్వు ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? మేము మేకప్ లేకుండా బయటకు వస్తున్నాం, నువ్వు మేకప్ లేకుండా నువ్వు ప్రజల్లో తిరగగలుగుతావా? నీ ఒరిజినాలిటీ చెప్పగలుగుతావా? నీ ఒరిజినల్ మనస్తత్వం చెప్పగలుగుతావా అని చెప్పి సమాచారం నేను ఖండిస్తూ ఉన్నా. షర్మిలను నమ్ముకోకండి, ఉన్నది అమ్ముకోకండి అని చెప్తా ఉన్నాం. నేను ఉన్నాను, నేను విన్నాను అటువంటి పదంతో మమ్మల్ని మోసం చేశావు. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చి కడప పార్లమెంట్ ప్రజల ముందు కొంగు చాపి నువ్వు ఓట్లు అడుగుతా ఉన్నావు. అంటే అక్కడి వేషం ఇక్కడ పని చేయదని చెప్పేసి నువ్వు కొత్త వేషం వేసి నువ్వు మరి కడప పార్లమెంట్ ప్రజలకు నువ్వు మోసం చేయాలని చెప్పేసి కంకణం కట్టుకున్న సంగతి తెలుస్తుంది. తక్షణమే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ అభిమానులకు క్షమాపణ చెప్పి మా యొక్క రాజకీయ భవిష్యత్తుకి ప్రశ్నార్థకంగా మార్చగలిగినటువంటి ఆలోచన చేసినావు. మాకు సమాధానం చెప్పు,
లేదంటే మాత్రం నీ ఓటు నీకు కూడా పడకుండా చేసేటువంటి కంకణం కట్టుకొని ఇక్కడికి వచ్చాం. షర్మిల, మాకున్నటువంటి ఆవేదన, మాకున్నటువంటి బాధ మా స్థానంలో నువ్వు ఉండి చూడు. నువ్వు ఇప్పుడు అనొచ్చు, ఈ ప్రెస్ మీట్ అనంతరం కూడా నువ్వు మళ్ళీ ప్రెస్ మీట్ నిర్వహించి ఏదో కాటాయ కుటగాలతో నిర్వహించి వాళ్ళు ఎవరో మాకు తెలియదని కూడా అనగలుగుతావు. ఎందుకంటే నువ్వు మాట మీద ఉండేటువంటి నాయకురాలు కాదు కాబట్టి. నిజమైన వైఎస్ఆర్ వారసులు అని అంటే నీలో అటువంటి క్వాలిటీస్ ఏమి లేవని చెప్పేసి నేను మీడియా ముఖంగా చెప్తా ఉన్నా. వైఎస్ఆర్ గారు అంటే కనీసం 100కు 99% ఇచ్చిన మాటను ఇచ్చిన వాగ్దానం ప్రకారం నడుచుకుంటారని చెప్పేసి మేము నమ్ముతాం. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు నమ్ముతారు. కానీ నీకు ఎలాంటి చిత్తశుద్ధి లేకుండా ఉదయం ఒక రకంగా మాట్లాడతావు, మీడియా ముందు ఒక రకంగా మాట్లాడతావు. ఎప్పుడు చూడు నేను విన్నా, నేను ఉన్నా, ఏదో చిలుక పలుకులు పలికి జనాన్ని మోసం చేసి మరి నువ్వు ఇప్పటికైనా మేల్కోవాలి. కడప పార్లమెంట్ ప్రజలకు ఈ యొక్క మీడియా ముఖంగా చెప్తా ఉన్నా, దయచేసి కడప పార్లమెంట్ ప్రజలారా, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, మీరు సంక్షేమ పాలనలో మంచి అభివృద్ధిలో దూసుకుపోతా ఉన్నారు. ఈ షర్మిల మాటను విని మేము మోసపోయినట్టుగా మీరు మోసపోకూడదని చెప్పేసి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. షర్మిల ప్రస్తుతము ఏదైతే కాంగ్రెస్ నాయకత్వం వహిస్తుందో అది మా భిక్ష. ఎందుకంటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించిన తర్వాత దాదాపు 500 కుటుంబాలు అప్పుల పాలై రోడ్ల మీద ఉన్నారు. ఈరోజు కొందరు కోట్ల రూపాయల అప్పులు చేశారు, లక్షల రూపాయల అప్పులు చేశారు. నేను పర్సనల్గా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ నన్ను కోఆర్డినేటర్గా నియమించింది. ఆ తర్వాత పార్లమెంట్ కో కన్వీనర్గా నియమించింది. ఆ తర్వాత స్టేట్ క్రిస్టియన్ సెల్ ప్రెసిడెంట్గా నియమించింది. ఓకే, ఇంత త్వరగా 2.5 సంవత్సరాలలో ఇన్ని పోస్టులు ఇస్తూ ఉంది అంటే రోజుకు ఈమె మమ్మల్ని పట్టించుకుంటుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ అంటే నిజంగా వైఎస్ రక్తమే, తప్పకుండా న్యాయం చేస్తుందనే ఉద్దేశంతో మేమందరం ముందుకు వెళ్ళాము. 3 నెలలు వైఎస్ షర్మిల గారు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు. అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయి సడన్గా ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో పార్టీని విలీనం చేసింది. ఒక పార్టీని విలీనం చేస్తే మీ అందరికీ తెలుసు, ప్రెస్ సోదరులందరికీ తెలుసు, ఒక పార్టీని విలీనం చేస్తే ఎట్లా ఉంటుందండి. సన్నాహక సభకు 1000 మంది వచ్చిండ్రు, సంకల్ప సభకు 1000 మంది వచ్చిండ్రు. పార్టీ విలీనానికి ఈమె ఢిల్లీకి వెళ్తే 30 మందిని తీసుకొని వెళ్ళింది. ఆ 30 మంది కూడా ఓపెన్గా ఎవరు కండువా కప్పలేదు. రేవంత్ రెడ్డి గారు అక్కడే ఉన్నారు ఢిల్లీలో, ఉత్తమ్ కుమార్ అక్కడే ఉన్నారు. ఈమె అక్కడే ఢిల్లీలో పార్టీని విలీనం చేసింది. తెలంగాణ కాంగ్రెస్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని విలీనం చేస్తే తెలంగాణ నాయకులు ఎవరైనా ఉండాలి కదండి అక్కడ. మరి అక్కడే ఉన్నారు, ఈమెను ఎవరు పట్టించుకోలేదు. అంటే ఈమె స్థాయి మీరు గమనించాలి. ఆమెకు ఏ స్థాయి లేక అడుక్కొని చీకటి ఒప్పందం చేసుకొని ఇక్కడికి వచ్చేసింది. మా అందరి జీవితాలను భవిష్యత్తును నాశనం చేసి, చాలామంది వేరే పార్టీ వాళ్ళు మమ్మల్ని అడిగారు, అన్న మీరు రండి మీకు మంచి పొజిషన్ ఇస్తామని. నేను పర్సనల్గా ఓకే, వైఎస్ షర్మిల ఒక క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ ఉంది, తప్పకుండా క్రైస్తవులందరికీ న్యాయం చేస్తుంది అనే ఉద్దేశంతో ఒక క్రైస్తవ నాయకునిగా నేను నిలబడ్డాను. నాకు దాదాపు 25-30 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. ఈమె నమ్మి నేను 2.5-3 సంవత్సరాలు ఈమె కింద వర్క్ చేస్తే లాస్ట్కు నాకు కాదు ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణలో మోసం చేసి ఇక్కడికి వచ్చింది వైఎస్ షర్మిలారెడ్డి. మీరందరూ గమనించండి, దాదాపు కొన్ని వేల జెండాలు మేము ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసాము అక్కడ. ప్రతి వార్డులో ప్రతి ఇంటికి తిరిగాము. గడప గడపకు వైఎస్ఆర్ వెళ్ళండి అన్నది. గడప గడప వైఎస్ఆర్ అంటే మేము తెలంగాణలో ఉన్న వార్డులన్నీ డివిజన్లన్నీ తిరిగాము గడప గడపకు. ప్రతి ఇంటి వాళ్ళు ఈరోజు అడుగుతూ ఉన్నారు మమ్మల్ని, ఏమైంది అని నవ్వుతున్నారు. అంటే మమ్మల్ని నవ్వుల పాలు చేసిన షర్మిలను ఏమనాలో మీరే చెప్పండి. ఇది మంచి పద్ధతి ఆ షర్మిలకు. ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నా, వైఎస్ షర్మిలారెడ్డి గారు భారతీయ సాంప్రదాయం ఏంటండి, ఒక చెల్లి అక్క ఏం చేస్తారు, రాఖీ కడతారు అన్నకు. ఇక్కడ ఏం చేస్తుంది వైఎస్ షర్మిల, సొంతం అన్నని మోసం చేస్తూ ఉంది, సొంతం తమ్ముడిని మోసం చేస్తూ ఉంది. అది భారతీయ సాంప్రదాయానికి విరుద్ధంగా పనిచేస్తూ ఉంది వైఎస్ షర్మిల. ఎవరు కూడా ఆ విధంగా చేయరు. ప్రతి ఒక్కరిని సభలలో అన్న తమ్ముడు అని పిలుస్తుంది. సొంతం అన్నని పట్టించుకొని షర్మిల మనల్ని మిమ్మల్ని జనాలను ఏం పట్టించుకుంటుందండి? ఆమెకు అర్హత ఉందా అసలు?
సొంత అన్నదమ్ములను పట్టించుకోలేని షర్మిల కాంగ్రెస్ పార్టీలో పనిచేసే కార్యకర్తలను కానీ నాయకులను కానీ ఎవరిని పట్టించుకుంటుంది? ఈమె తప్పకుండా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో డిపాజిట్స్ కూడా రావు కాంగ్రెస్ పార్టీకి. వైఎస్ షర్మిలారెడ్డి పెద్ద మోసగత్తే. మమ్మల్ని అందరినీ తెలంగాణలో మోసం చేసి ఇక్కడ కడపలో మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు బదలాం చేస్తూ ఉంది. తప్పకుండా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత తను అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతుంది, మళ్ళీ అమెరికా వెళ్ళిపోతుంది, ఉన్న డబ్బు అంతా మళ్ళీ ఖర్చు పెట్టుకుంటుంది, మళ్ళీ ఆ డబ్బుతోటే ఎంజాయ్ చేస్తుంది, మళ్ళీ ఇంకా వేరే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఈమెను నమ్మే పరిస్థితులలో లేదు. పర్టికులర్గా రాయలసీమ ప్రజలకు అందరికీ చెప్తా ఉన్నాము, పర్టికులర్గా కడప ప్రజలకు చెప్తా ఉన్నాము, వైఎస్ షర్మిలని నిద్రలో కూడా మీరు నమ్మొద్దండి. మేము చాలా చూసాం, 2.5 సంవత్సరాల దగ్గరుండి చూసాం ఈమెని. ఈమె మాటకారి కానీ ఈమె మాటకు నిలబడే పరిస్థితి కాదు ఈమెది. మా తెలంగాణ నాయకులని ఎమ్మెల్యేలని ఇష్టం ఉన్నట్టు తిట్టింది, దొంగలన్నది, రేవంత్ రెడ్డిని తిట్టింది, ప్రతి ఒక్కరిని తిట్టింది. ఈరోజు ఇక్కడ వచ్చి పబ్బం గడుపుతూ ఉంది. అంటే మాకు తటస్థపడే ప్రతి నాయకులు అడుగుతారు, ఏమైంది మీ షర్మిల ఎక్కడ ఉంది అంటారు. మేమేం జవాబు చెప్పాలండి? అంటే మమ్మల్నే కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా కుదోబెట్టి తను ఇక్కడ పబ్బం గడుపుతూ ఉన్నది. అది మంచి పద్ధతి కాదు. చాలా వాగ్దానాలు చేసిందండి, చాలామందిని జీవితాలు నాశనం చేసింది. కనుక కడప ప్రజలు ఎవరు కూడా ఆమెను నమ్మొద్దు. పర్టికులర్గా క్రైస్తవులు ఈమె దేవుని పేరు చెప్పి మోసాలు చేస్తుంది, ఎవరు నమ్మొద్దండి. ఈమెకు భక్తి లేదు, భక్తి అసలే లేదు. భక్తి అనే పేరు మీద ఈమె క్రిస్టియన్ ఓట్స్ని కొలగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంది. క్రైస్తవ సోదరులకు నేను మనవి చేసేది ఏంటంటే, మీరు ఎవరినైనా నమ్మండి, కానీ వైఎస్ షర్మిలను నమ్మొద్దు. వైఎస్ షర్మిలను నమ్మితే మాకు పట్టిన గతే మీకు కూడా పడుతుందని తెలియజేస్తా ఉన్నాను. వైఎస్ విజయమ్మ గారు మంచిగా వర్కింగ్ ప్రెసిడెంట్గా తను ఇక్కడ కంటిన్యూ అవుతూ ఉంటే, ఆమె కూడా ఆ ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ పోయేటట్టు చేసి తెలంగాణకు పిలిపించుకున్నది. ఈరోజు వైఎస్ విజయమ్మ ఎటు కాకుండా ఉంది. సో సొంతం తల్లిని కూడా తను ఈ విధంగా బ్లాక్మెయిల్ చేసిందంటే ఇక మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏముంటుందో మీరే గమనించండి. పార్లమెంట్ ఎలక్షన్స్ అయిన తర్వాత షీ విల్ బి నో మోర్ ఇన్ ఆంధ్ర పాలిటిక్స్. ఒక వార్డు మెంబర్ గెలవలేదండి ఆమె, ఒక వార్డు మెంబర్ గెలవలేదు, ఒక సర్పంచ్ కాలేదు, ఒక కార్పొరేటర్ కాలేదు. దేంట్లో ఏ అర్హత ఉందని ఒక వైఎస్ పేరు చెప్పుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చీఫ్గా చలామణి అవుతుంది. అది మంచి పద్ధతి కాదు. ఆమెను ప్రతి ఒక్కరు కూడా గమనించాలని మీ అందరి ముఖంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు నిజంగా షర్మిల గారికి, ఎందుకంటే నేను షర్మిల గారనే అంట, ఎందుకంటే నువ్వు అని ఆమెను అనలేను, పేరు పెట్టి ఆమెను పిలవలేను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్న దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారు అభిమానులు మేము. కాబట్టి ఆవేశం ఉన్నప్పటికీ కూడా ఆవేశాన్ని ప్రదర్శించలేని పరిస్థితి. రాజన్న బిడ్డని, జగనన్న చెల్లి అని జనరల్గా ఒక పార్టీ కార్యకర్తలు తెలియకుండా వేరే పార్టీలో విలీనం చేసినా, కార్యకర్తలకు అన్యాయం చేసినా ఉవ్వెత్తున అసమ్మతి రేగుతుంది. జెండాలు తగలబెడతారు, పార్టీ ఆఫీసులు తగలబెడతారు. కానీ ఈ కండువా పట్టుకుంటే నాకు ఇప్పటికీ కూడా ఒళ్ళు జలదరిస్తూ ఉంది. ఈ కండువాని ఏమైనా చేయాలంటే దీంట్లో పెద్ద ఆయన ఫోటో ఉంది. ఈ పెద్ద ఆయన ఫోటో చూసి ఈ కండువాని మేము ఏం చేయలేకపోతున్నాం, దాచుకుంటున్నాం. ఈ పార్టీ అంటే ఇష్టం లేకపోయినా, ఈ పార్టీ పెట్టిన పట్ల మాకు ఇష్టం లేకపోయినా, ఈ ఫోటో రాజన్న బిడ్డ అని చెప్పేసి మేము గర్వంగా చెప్పుకుంటాం. కాబట్టి దీన్ని ఇలానే దాచుకుంటున్నాం. కారణం నీ మీద ప్రేమ లేక కాదు, మీ మీద అభిమానం చంపుకొని కాదు, రాజకీయంగా మీరు చేస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, తెలంగాణలో సరే మీకు అచ్చి రాలేదు, లేదా మీకు ఆదరణ లభించలేదు, వచ్చారు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చిన రోజు నుంచి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా బ్లేమ్ చేయాలి, కడప ప్రజలను ఎలా బ్లేమ్ చేయాలని చెప్పి చూస్తున్నారు తప్ప, నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను, కాంగ్రెస్ పార్టీ నాకు ఈ పొజిషన్ ఇచ్చింది, నన్ను గెలిపిస్తే నేను ఇది చేస్తాను, కాంగ్రెస్ పార్టీ తరపున నేను హామీ ఇస్తున్నాను, నేను చేస్తానని చెప్పేసి హామీలు చెప్పట్లా. మీరు ఇక్కడికి వచ్చి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అట్లా, అవినాష్ రెడ్డి గారు ఇట్లా,
చంద్రబాబు నాయుడు గొప్ప, సోనియా గాంధీ గొప్ప అని చెప్పేసి గొప్పలు చెప్తున్నారు తప్ప మీరు పార్టీ పరంగా మీరు ఏది మాట్లాడినా మాకు ఇబ్బంది అనిపించదు. కానీ రాజకీయంగా ఎవరితోటైతే రాజశేఖర రెడ్డి గారు పోరాడారో, ఎవరితోటైతే జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతున్నారో, ఎవరి నుంచి ఆంధ్ర ప్రజల్ని వాళ్ళు 2019లో విముక్తి చేసి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగిస్తూ జనరంజకమైన పాలన సాగిస్తున్నారని చెప్పి మీరు చెప్పిన మాటలతోనే చూస్తే ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు నోటికి వచ్చినట్టు దూషించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మాకు అన్నలున్నారు, అక్కలున్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు. తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, 4 గోడల మధ్యలోనే ఉంటుంది. అది బయటకు వచ్చి మాట్లాడామంటే పద్ధతి కాదు. అది తెలుగు సంస్కృతి అంతకంటే కాదు. మీకు రాజకీయంగా ఉంటే రాజకీయంగా చూడండి. మీరు పదే ఒక మాట అంటున్నారు, నా ఆస్తులని. దయచేసి మీరు తెలంగాణలో పార్టీ పెట్టే రోజు మీ ఇద్దరికి గొడవలు ఉన్నాయనో కానీ మీకు ఆస్తులు లేదని చెప్పి మీరు పార్టీ పెడుతున్నారని కానీ మేము ఆలోచించలే. రాజన్న బిడ్డగా ఆలోచించాం, రాజన్న బిడ్డగా ఆదరించాం. మీకు ఆస్తి గొడవలు ఉంటే మీ అన్నగారి దగ్గర కూర్చొని మాట్లాడుకోవాల్సిన మాటల్ని మీరు తెలంగాణలో పార్టీ పెట్టి ఈరోజు మమ్మల్ని ఆర్థికంగా నిలువున ముంచుతారా? పద్ధతేనా? మమ్మల్ని ముంచినా మేము బాధపడలే, ఆర్థికంగా నష్టపోయినా బాధపడలే. మీ దగ్గర పనిచేసినప్పుడు అప్పటి నుంచి ఈ రోజు వరకు మీరు ఎదుటి మనిషికి ఏ రకమైన గౌరవం ఇస్తారో మీరు ఒకసారి ఆలోచించుకోండి. మీ దగ్గర పనిచేసే నాయకుడు 100 జెండాలు 200 జెండాలు అనేసి మీతో పాటు 200-300 రోజులు పాదయాత్ర తిరిగితే వాడిని పట్టించుకోరు. మీ పక్కనే ఉంటూ మీకు బ్రాండింగ్ చేసేటోళ్ళు, మీ ఫుడ్ కాంట్రాక్టర్లో, మీ క్రౌడ్ పుల్లింగ్ కాంట్రాక్టర్లో వాళ్ళని పక్కన పెట్టుకొని 5-6 మందికే మీరు అన్ని పోస్టులు ఇస్తారు. నిజంగానే ఒక పరిణితి చెందిన నాయకురాలు అయితే షర్మిలమ్మ గారు పార్టీ పెట్టిన తర్వాత పార్టీ పదవుల్ని అఫీషియల్గా అనౌన్స్ చేయాల్సిన పార్టీ పదవులు 2.5 సంవత్సరాలు అఫీషియల్గా అనౌన్స్ చేయలే. ఈ రోజు ఉన్న పదవి రేపు ఉంటుందో తెలియదు, ఊడిద్దో తెలియదు. ఇట్లా నాయకుల మధ్యన గొడవలు పెట్టడం, నాయకుల్ని ఆడుకోవటం, నాయకుల్ని దూషించడం అది మీకు మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే మీ పక్కన ఉన్నటువంటి ఫీడింగ్ అలా ఉంది. రాజన్న బిడ్డ అలా చేస్తాను మేమైతే కల్లో కూడా అనుకోవట్లేదు, ఇక ముందు కూడా అనుకోము. కానీ మీకున్న ఫీడింగ్ అలా ఉంది. తెలంగాణలో ఉన్న రోజులు మీ పక్కన ఉన్నటువంటి 5-6 మంది ఏది చెప్తే చేశారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత అపోజిషన్ పార్టీ ఏది చెప్తే చేస్తున్నారు. మీరు రేవంత్ రెడ్డి గారు తిడితే మేము తిట్టాలి, మీరు ఎమ్మెల్యేని తిడితే మేము తిట్టాలి. మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసారు. ఇవాళ మా పరిస్థితి ఏంది అక్కడ? దయచేసి ఈ పెద్ద ఆయన్ని మనసులో నుంచి దుఃఖం వస్తుంది. 2009 తర్వాత నుంచి ఈ రోజు వరకు మేము వర్ధంతి జయంతిని మర్చిపోం. ప్రతి వర్ధంతి ప్రతి జయంతి ఘనంగా నిర్వహిస్తాం. కానీ మీరు పార్టీ పెట్టి వదిలేసి వచ్చిన తర్వాత వర్ధంతి చేద్దామన్నా జయంతి చేద్దామన్నా నలుగురిలో నవ్వుల పాలవుతామేమో అని అనిపించినప్పటికీ కూడా మా అభిమానాన్ని చంపుకోలేక ఆమె మోసం చేస్తే చేసింది. రాజన్న కాదు కదా మన మోసం చేసింది. రాజన్న బిడ్డ ఆంధ్రప్రదేశ్లో జనరంజకమైన పాలన అందిస్తున్నారు కదా. ఏదో ఒక రోజు తెలంగాణ రాకపోతారా? ఆయన తెలంగాణను చూడకపోతారా? తెలంగాణలో ఉన్న నాయకుల్ని పలకరించకపోతారా అనే ఉద్దేశంతో మేము ఇప్పటికీ కూడా రాజన్న భక్తులుగానే ఉన్నాం, ఇక ముందు కూడా ఉంటాం. ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా, ఎవరు బెదిరించినా ఎవరు అదిరించినా కానీ రాజన్న భక్తులుగా జగనన్న తమ్ముళ్ళుగానే ఉంటాం మేము మా జీవితం మొత్తం. ఎందుకంటే రాజకీయ నాయకులు పార్టీలు మారే నాయకులు ఇవాళ పొద్దున ఏ పార్టీలో ఉంటారు, మధ్యాహ్నం ఏ పార్టీలో ఉంటారు, సాయంత్రానికి దేనిలోకి వెళ్తారో తెలియదు. కానీ కరుడు కట్టిన వైఎస్ఆర్ అభిమాని, కరుడు కట్టిన జగనన్న అభిమాని పార్టీలు మారరు. కేవలం మేము వైఎస్ఆర్సీపీ తర్వాత ఒకే ఒక పార్టీలోకి వచ్చాం, అది వైఎస్ఆర్ కూతురు అని చెప్పేసి ఆమెను ఆదరించి వచ్చాం. మోసపోయాం, ఇక ముందు మోసపోదలుచుకోలేము. जो आंध्र के कड़पा ज़िला के मुस्लिम भाइयों और बहनों को सलाम अलैकुम। हमारे जो है सो तेलंगाना में शर्मिला आके बहुत कुछ बोले, मुस्लिम को 12% रिजर्वेशन है, अब जैसा वैसा जैसा करे हम लोग भी ऐसा करते बोल के बहुत कुछ बात हम बोले, ऐसा करके वैसा करके सब कुछ करे।
हम लोग पता है कि उनके साथ चले, लास्ट में पैसे पूरे रख के दिए, हमें वैसा ऐसा करके रख दिए। उसके बाद में शर्मिला हमको धोखा दे के चले गए आंध्रा को। मेरे को बोले मैं जैसा परगी कॉन्स्टिट्यूंसी से हूँ, 2.5 साल तक मैं जैसा पैसा रख के मेहनत से बहुत कुछ काम करके उनके सामने बताए, तो मेरे लास्ट में आए तो मेरे को बोलते पार्टी जब कांग्रेस में विलीनम करे, जब जाके हम लोग पूछे, मैं राजू भाई जो जैसा जाके लीडर जाके पूछे तो तुम्हारे को एमएलए को ठहरने की हिम्मत है क्या बोल के पूछे मेरे को। बोल तो आज के दिन मैं बोल रहा हूँ एमएलए को ठहरा भी मैं इंडिपेंडेंट डाल के। अगर आपको जैसा दम रहे तो आप पार्टी छोड़ के इंडिपेंडेंट डालो, जैसा मेरे जैसा वोट आप ला लो, आपको हिम्मत जो है तो आपसे नहीं होता वो मालूम है। और ये कड़पा जो है, कड़पा जिला को सब भाई बहनों को, मुसलमान माइनॉरिटी भाइयों को बोल रहा हूँ, एक ही मैं बोल रहा हूँ, शर्मिला को नको पता हो और पता है तो हम लोग पूरे भिखारियाँ बन जाते। हम लोग जैसा तेलंगाना में हो गए, इधर भी वही हालत हो जाती। एक वोट भी जैसा मैं वादा कर रहा हूँ, एक वोट भी अब शर्मिला को नको डालो, बस इतना ही मैं ये कर रहा हूँ। మేము కేవలం ఆ కోర్టు పరిధిలో ఉన్నటువంటి మన వివేకానంద హత్య గురించి అనేది షర్మిలమ్మ చేసిన మాటల విషయంలో ఆ ప్రజలు తీర్పిస్తారు, అది మేము చెప్పాల్సినటువంటి బాధ్యత మాకు లేదు. మేము షర్మిల మా తెలంగాణ ప్రజలను నమ్ముకున్న నాయకులని ఏ విధంగా మోసం చేసిందో ఆ మోసం తీరుని ఎండగట్టడానికి ఈరోజు కడప పార్లమెంట్ ప్రజలకు తెలియపరిచేలాగా ఆధారాలతో సహా వచ్చాము. షర్మిల పాదయాత్ర విజయవంతం కావాలని పార్టీ రాష్ట్ర కార్యాలయం నుండి లోటస్ పాండ్ హైదరాబాద్ నుండి చిలుకూరు బాలాజీ టెంపుల్ 25 కిలోమీటర్లు ఎర్ర టెండలో మేము పాదయాత్ర చేసినాం. ఆమె జన్మదిన వేడుకలకు నేను హంగుల ఆర్భాటాలు చేయనంటే రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి నాయకులే కావచ్చు, జిల్లాధ్యక్షులే కావచ్చు, కోఆర్డినేటర్లే కావచ్చు, వివిధ సేవా కార్యక్రమాలు చేసి మరి వైఎస్ఆర్ కూతురు అన్నటువంటి అభిమానం చాటుకున్నాం. ఈరోజు మేము కడప పార్లమెంట్ ప్రజలకు తెలియజేసేది ఒకటే, ఇక మోసకారి షర్మిల, ఈమెకు రాజకీయ పరంగా ఎలాంటి అవగాహన లేదు, మాకున్నటువంటి అవగాహన కూడా లేదు. ఈ మీడియా ముఖంగా నేను చెప్తా ఉన్నా, మేము అడిగే ప్రతి ప్రశ్నకు నువ్వు సమాధానం ఇవ్వదలుచుకుంటే చలో డిబేట్కి మేము సిద్ధమవుతున్నాం. మీరు అన్నట్టుగా వివేకానంద రెడ్డి హత్య గురించి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గురించి కావచ్చు, అవినాష్ రెడ్డి గురించి కావచ్చు, ఇది ప్రజలు తీర్పునిస్తారు. వాళ్ళకి తెలుసు ప్రజలకు ఎవరు ఏంటి, ఎవరు రాజకీయ. 3 సంవత్సరాలు అక్కడ నువ్వు 3500 కిలోమీటర్ పాదయాత్ర చేస్తే నువ్వు కనీసం పోటీ చేయలేనటువంటి అనర్హురాలివి. నువ్వు ఈరోజు పార్లమెంట్ ప్రజల కనీసం ఒక నెల రోజులు జనాలతో మమేకం లేనటువంటి మహిళా నాయకురాలు నువ్వు ఏ విధంగా ఎంపీ అవుతానని చెప్పేసి ఇంకా ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తా ఉన్నాను అడుగుతా ఉన్నా.